సో జగన్మోహన్ రెడ్డిని ఛార్జ్ షీట్లో నిందితుడిగా చేర్చే ప్రయత్నం, నిందితుడిగా చూపించే ప్రయత్నం చేయకపోవడం వెనక సిట్ జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనుకుంటుందా, జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ చేయాలనుకుంటుందా? ఏం తేల్చలేకపోయిందా? ఆధారాలు లేవు సార్. మీరు జగన్మోహన్ రెడ్డికి అంతిమ లబ్ధిదారుడు అన్నారు. అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరు ₹1 రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఒక బంగారం ఏమైనా రికవర్ చేశారా? అంతిమ లబ్ధిదారుడుగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ డబ్బులతో కొన్న ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమైనా రికవర్ చేశారా? నీ మీద బేర్ ఎలిగేషన్ ఛార్జ్ షీట్ లో సరిపోదు కదా నరసింహరావు గారు. సంథింగ్ should recover from you or something. There must be a substantial evidence to prove against you. There is no even iota of evidence. జగన్మోహన్ రెడ్డి నిందితుడు, భారతి మేడం ఆవిడ భారతి గారు నిందితులు అని రకరకాలైనటువంటి ఎలిగేషన్స్ మీడియాలో వస్తున్నాయి తప్ప ఛార్జ్ షీట్ చూస్తే సున్నా. ఇప్పుడు ఈ రోజు సెకండ్ ఛార్జ్ షీట్ వేశారు. సెకండ్ ఛార్జ్ షీట్ లో నాట్ ఈవెన్ సింగిల్ పీస్ ఆఫ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దే ప్రొడ్యూస్. రేపొద్దున కోర్టు న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళినప్పుడు హౌ దే విల్ ప్రూవ్? ఛార్జ్ షీట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ ని ప్రూవ్ చేసే పద్ధతి ఏది? మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉండకూడదు కదా నరసింహరావు గారు. లిక్కర్ స్కామ్ అనేది కదా స్టోరీ లాగా ఉండకూడదు, నేరేషన్ లాగా ఉండకూడదు, ఎవిడెన్స్ ఉండాలి కదా, బేస్ ఉండాలి. నేరేషన్ లాగా ఉండొచ్చు, మీరు థియరీని నేరేట్ చేయొచ్చు. యూ కెన్ నేరేట్ ది థియరీ, బట్ వేర్ ఇస్ ది ఎవిడెన్స్? 11 కోట్లు పట్టుకున్నారు. 11 కోట్లు పట్టుకున్న దానికి అంతిమ లబ్ధిదారుడైన జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఏం ప్రూవ్ చేయలేకపోయారు కదా కూడా. వాళ్ళ ఛార్జ్ షీట్ కంటెంట్స్ ప్రకారం అల్టిమేట్ గా డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి, దాని దగ్గర నుంచి వీళ్ళకి XYZ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి థియరీ ప్రకారం రాష్ట్ర ప్రజల కోసం అర్థం అవడం కోసం నేను ఇంకొకసారి చదివి వినిపిస్తా, బికాస్ నథింగ్ రాంగ్ ఛార్జ్ షీట్ చదవటం వల్ల. సార్ వీళ్ళు చెప్పింది ఏంటంటే, అండర్ ది థ్రెట్ ఆఫ్ లాస్ ఆఫ్ బిజినెస్ సెవరల్ డిస్టిలరీస్ agreed to pay kickbacks at the rate of 12%. Soon the percentage of kickbacks were increased to 20% of the base price. The collected amounts, అంటే kickbacks ఎవరైతే 12% నుంచి 20% అంగీకరించిన తర్వాత డిస్టిలరీ ఓనర్స్, ది కలెక్టెడ్ అమౌంట్స్ అంటే ఈ డిస్టిలరీ ఓనర్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. ఈ డిస్టిలరీ ఓనర్స్ అందరూ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దగ్గరికి A1 కి ఎందుకంటే నేను ఛార్జ్ షీట్ చదివి ఎందుకు వినిపిస్తున్నానంటే, ఛార్జ్ షీట్ లో చెప్పిందే ప్రామాణికం, ఇంకా వేరేది ఏది కాదు. రేపొద్దున వీళ్ళు ఛార్జ్ షీట్ లో కోర్టులో ప్రూవ్ చేయాల్సిందే. ఇప్పుడు నేనే డిఫెన్స్ కౌన్సిల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేనే XYZ లాయర్ అయితే నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అడుగుతా. నెంబర్ 1 ప్రశ్న, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి A1. నేనంట కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్? ఏ డేట్లో హ్యాండ్ ఓవర్ చేశారు డిస్టిలరీ ఓనర్స్? ఈ కిక్ బ్యాక్స్ రూపంలో ఎంత అమౌంట్ హ్యాండిల్ చేశారు? మీరేమో 3,500 కోట్లు అంటారు. ఒక 3,500 ఒక బ్యాగ్ లో ఎంత పడుతుంది? బికాస్ ఈ టైం వచ్చేటప్పటికి 500 నోట్లు అయితే రద్దు అయిపోయినట్టు మా బహుశా ఉన్నట్టేమో నాకు తెలియదు. బట్ ఈ 500 కోట్ల రూపాయలు 2,000 రూపాయల నోట్లో ఎన్నిసార్లు హ్యాండ్ ఓవర్ చేశారు? 3,500 కోట్ల రూపాయలు ఒక బ్యాగ్ లో ఎంత అమౌంట్ పడుతుంది? మహా పడితే 2 కోట్లు 3 కోట్లు పడుతుంది. 3,500 కోట్లు ఎన్ని వేల సార్లు హ్యాండ్ ఓవర్ చేసి ఉండాలి? నెంబర్ 1, ది కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఇవాన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఎవరు హ్యాండ్ ఓవర్ చేశారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి? బికాస్ దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ డిస్టిలరీ ఓనర్స్ ని మీరు చూపించారు. ఈ డిస్టిలరీ ఓనర్స్ లో ఎంత అమౌంట్ తీసుకెళ్లి కసిరెడ్డి రాజశేఖర్కి ఇచ్చారు? నెంబర్ 1. నెంబర్ 2, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వుడ్ దెన్ పాస్ ది అమౌంట్ టు విజయసాయి రెడ్డి A5. ఎక్కడ పాస్ చేశాడు విజయసాయి రెడ్డికి? అంటే ఒక బ్యాగ్ లోనే 3,500 కోట్లు పనిచేశారా? లేకపోతే ఎందుకు అంటే ఇది 1 డేలో వచ్చేది కాదు. ఈ OFS అంతా ఎవ్రీ మంత్ ప్రాఫిట్ లో నుంచి వాళ్ళకి ఇచ్చే అమౌంట్. సో ఈ ట్రాన్సాక్షన్ 1 టైం ట్రాన్సాక్షన్ జరిగేది లేదు. ఈ పాలసీ జరిగిన 5 సంవత్సరాలు ఎవ్రీ మంత్ వచ్చే అమౌంట్ లో నుంచి ఎవ్రీ మంత్ 50-60 crores ఇచ్చారు అని చెప్పి రాశారు. సో ఎవ్రీ మంత్ ఈ 50-60 crores అంటే రైట్ ఫ్రమ్ 2019 నుంచి 2024 వరకు కూడా ఎవ్రీ మంత్ 50-60 crores పాస్ అయింది. సో 50 ఎవ్రీ మంత్ ఇదే ట్రాన్సాక్షన్ లో వెళ్ళిందా? సో విజయసాయి రెడ్డి దగ్గరికి ఇచ్చారు. దెన్ విజయసాయి రెడ్డి పాస్డ్ ది మనీ టు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డికి ఇచ్చాడు. మిథున్ రెడ్డి ఎక్కడ ఇచ్చాడు? మిథున్ రెడ్డికి ఏ ప్లేస్ లో ఇచ్చారు? వెంటనే ఇచ్చారా లేదా? నెంబర్ 2, మిథున్ రెడ్డి పాస్డ్ ది అమౌంట్ టు బాలాజీ గోవిందప్ప.
బాలాజీ గోవిందప్పకి ఇచ్చాడు. బాలాజీ గోవిందప్ప ఎక్కడ ఇచ్చాడు, ఏ టైంలో ఇచ్చాడు, ఏ డేట్లో ఇచ్చాడు? ముందు రోజే ఇచ్చేసాడా, లేకపోతే నిన్న అమౌంట్ తీసుకుని రెండో రోజు హ్యాండ్ ఓవర్ చేశాడా? దెన్ హీ వుడ్ ట్రాన్స్ఫర్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆన్ అన్ యావరేజ్ 50 to 60 crores was collected every month. This was corroborated by the statements of LW 104. So గోవిందప్ప జగన్మోహన్ రెడ్డికి ఎలా ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు? గోవిందప్ప జగన్మోహన్ రెడ్డి ఎవ్రీ మంత్ కలిసినట్టు ఆ కిక్ బ్యాగ్స్ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు మీరు ఏమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారా? ఓకే. ఏ డేట్ లో ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు, ఆ అమౌంట్ ఏమైంది, అమౌంట్ రికవరీ చేశారు, బట్టలు ఎప్పదీసి నుంచో పెడతారు కోర్టులో అట్ట. సో సిట్ హ్యాస్ టు ప్రూవ్ దట్. దీనికి సమాధానం ఎట్లా? రేపొద్దున ఏ విధంగా ఛార్జ్ షీట్ లో పెడతారు జగన్మోహన్ రెడ్డిని? ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా ఛార్జ్ షీట్ లో పెడతారు నరసింహరావు గారు? సో పెట్టలేరు కదా, చూపించాలి కదా. ఆ ఎవిడెన్స్ ప్రూవ్ చేయకపోతే ఛార్జ్ షీట్ లో పెట్టి పిచ్చి ఛార్జ్ షీట్లు, పిచ్చి వ్యవహారాలు అబాస్ పాలైపోతారు కదా.